థ్యాంక్ యూ అండి. క్వశ్చన్ అవర్ పూర్తయిందండి. ఈరోజు క్వశ్చన్ అవర్కి 2 గంటల 12 నిమిషాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 0 అవర్ ప్రారంభిస్తున్నాను. ఒలిశెట్టి శ్రీనివాస్ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రంలో ఏ నాయకులు త్యాగ ఫలంతో మనం ఈరోజు మనందరూ కూడా ఈ సభలో కూర్చోగలిగామో అటువంటి నాయకుడిని స్కిల్ కేసు పేరుతో 53 రోజులు అరెస్ట్ చేసినప్పుడు ఆ జైల్లో మరి సీసీ కెమెరాల పాస్వర్డ్లు కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి చూపించే ప్రయత్నంలో కానీ, అంతేకాకుండా ఆ ఫోటోల్ని సాక్షి టీవీలో వాటిలో చూపించడం కానీ, మరి ఇవన్నీ ఎలా జరిగినాయి అధ్యక్ష అనే దాని మీద నాకు వచ్చిన అధ్యక్ష. ఇవాళ ఆ రోజు ఉన్నటువంటి రవికిరణ్ రెడ్డి గారు డిఐజీ గారు మరి ఆయన నేతృత్వంలో జరిగింది. మరి మనకు ఏదైనా జరిగినప్పుడు మన ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం, మా మీద మమ్మల్ని పోలీసులు ఇబ్బంది పెట్టారు, వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వద్దు అది ఇదని చెప్పి మనందరూ కూడా చేయించుకున్న సందర్భం మనకు తెలుసు. కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మీదే ఇలాంటి జరిగినప్పుడు రాజకీయ ముసుగులో మరి క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట పెట్టవలసిన అవసరం సభకు ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ ఆ రవికిరణ్ రెడ్డి గారు ఎవరో ఆ రోజు అక్కడ ఉన్నారు, ఎక్కడ ఉన్నారు ఆయన ఇప్పుడు? మరి మనం ఒక సిఐ మన మీద హ్యాండిల్ చేసినప్పుడు సభలో మనం చెప్పి మరి మన మినిస్టర్ గారు చెప్పి హోమ్ మినిస్టర్ గారు చెప్పి పోస్టింగ్ లేకుండా చేస్తా ఉన్నాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ లో హ్యాండిల్ చేసిన విషయం కానీ, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసిన విషయంలో కానీ, రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి మీరు సాక్షాత్ మిమ్మల్ని కూడా కొట్టిన విషయంలో కానీ కమిటీలు వేయించుకున్నాం అధ్యక్ష. మరి అదేవిధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద రాజకీయ ముసుగులో ఈ క్రిమినల్ ఎవరు వెనకాలండి, ఈ ఫోటోలు ఎవరు తీయించారు, అక్కడ ముఖ్యమంత్రి గారికి ఏమన్నా జరిగితే ఈ రోజు మనందరూ సభకు వచ్చేవాళ్ళమా? ఇవాళ వచ్చాం కాబట్టి మనందరూ కూడా మరి ఆయన దయ వల్ల ఇవాళ ఆయన ఎంతో ఓపికగా మనందరూ ఇక్కడ రావడానికి ఆయన కానీ, పవన్ కళ్యాణ్ గారి పోరాటం కానీ, యువ నాయకుడు లోకేష్ బాబు గారి పాదయాత్ర కానీ, మరి ఎంతో మంది సభ్యులు కూడా ఇక్కడ చాలా మంది ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. మరి సాక్షాత్ అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు మరి బ్లడ్ ఫీడింగ్ అవుతూ ఉంటే శ్రీకాకుళం తీసుకొచ్చి విజయవాడ జైల్లో పెట్టినప్పుడు మనకు తెలుసు అధ్యక్ష. మరి ఇలాంటివన్నీ ఇవాళ మర్చిపోయి ఇవాళ సభ జరుగుతుంది, మన ఎమ్మెల్యేలు అయ్యాం అని అనుకున్నా నేను రాత్రి ఛానల్లో చూపించారు అధ్యక్ష. ఇవాళ వరకు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడిన సభ్యుడే లేడు. ఇవాళ చాలా అన్యాయం ఇది. సభలో ఈ టాపిక్ కూడా అవసరం అధ్యక్ష. ఏదైతే అభివృద్ధి అన్నాం మనం, ఏదైతే సంక్షేమం అన్నాం, దాంతో పాటుగా ఈ క్రిమినల్స్ కూడా ఈ రాష్ట్రం నుంచి పంపించాల్సిన అవసరం ఈ సభకు ఉంది అధ్యక్ష. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని హోంమంత్రి గారికి, ఇక్కడున్న సభాపతి గారికి, మీకు ఇక్కడున్న మంత్రులందరూ కూడా నేను విన్నవిస్తాను అధ్యక్ష. దీని మీద కమిటీ వేయాలి అధ్యక్ష. కమిటీ వేసి ఎవరైతే మరి ఇలాంటి క్రిమినల్ ఉన్నారో రాజకీయ ముసుగులో వాళ్ళందరూ బయట తీయాలి అధ్యక్ష. మీకు జరిగిన అన్యాయం మరి ఇంకే రాజకీయ నాయకుడికి జరగకూడదు, ముఖ్యమంత్రి గారికి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు, ఏ అధికారి ఇలాంటి సాహసం చేయకూడదని చెప్పి ఈ సభ ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గాలి భానుప్రకాష్ గారు నగరి లేదా లేరా? గల్లా ఉన్నారా? ఇంత లేట్ అయితే సమయం చాలా తక్కువ ఉంది ఈరోజు, ఎజెండా ఎక్కువ ఉంది, అని చేత టు ది పాయింట్ లైక్ ముఖ్యంగా అధ్యక్ష, కోసల నగరం అని చెప్పేసి నగరి కాన్స్టిట్యున్సీలో ఒక ఏపీఐసికి ఇప్పటికే 2,500 ఎకరాలు అక్వైర్ చేశారు అధ్యక్ష. ఇవాళ దాకా అక్కడ ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టిన దాఖలాలు లేవు. దరిదాపుల్లో 10 సంవత్సరాలు అయిపోతుంది అక్విజిషన్ చేసి కూడా. అక్కడ చెన్నై కానీ మొత్తం చాలా దగ్గర ఉన్నాం మనం, 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. బాగా వైబుల్ ఉన్న ఏరియా. ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టి మీ ద్వారా వాళ్ళ దృష్టి తీసుకురావాలని చెప్పి అభ్యర్థిస్తున్నాం అధ్యక్ష. కొత్త ఎయిర్పోర్ట్ వచ్చేది కూడా 60 కిలోమీటర్లు వస్తూ ఉంది. అలాగే తర్చూరు బెంగళూరు కొత్త బైపాస్ ఎక్స్ప్రెస్ వే కూడా అదే రోడ్ మీద పోతా ఉంది, అదే సైట్ మీద పోతా ఉంది. అలా 2 హైవేలు, ఒక ఎయిర్పోర్టు, ఇవన్నీ కూడా దగ్గర ఉన్నాయి, పోర్ట్ దగ్గర ఉన్నాయి. మంచి ఫీజిబుల్ ఏరియా. రానున్న ఏరియా రోజుల్లో అక్కడ కానీ ఇండస్ట్రియల్ కానీ ఫోకస్ చేస్తే ఆ ఏరియా డెవలప్ అవడానికి కూడా సహకారం అవుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ. పరిటాల సునీత గారు. నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో అనంతపురం జిల్లా రాప్తాడు సమీప
సమీపంలో సుమారుగా 10,000 మందికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాకీ పరిశ్రమ మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ జాకీ పరిశ్రమ కోసం సుమారు 27 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది అధ్యక్ష. కంపెనీ నిర్మాణం పనులు జరుగుతున్న సమయంలో ఎన్నికలు రావడం, తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ఎమ్మెల్యే మరియు అతని సోదరులు పరిశ్రమ వారిని 15 కోట్ల ముడుపుల కోసం బెదిరించడం, జాకీ పరిశ్రమ వారు భయపడి పరిశ్రమ కూడా ఇతర ప్రాంతాలకు కూడా తరలి వెళ్ళారు అధ్యక్ష. ఆ టైంలో మేము కూడా ఎన్నోసార్లు కూడా ధర్నాలు కూడా చేసాం. మాకు సపోర్ట్ గా రోజు సిపిఐ రామకృష్ణ గారు కూడా వచ్చి ధర్నాలు కూడా చేశాం అధ్యక్ష. ధర్నాలు చేసిన తర్వాత కూడా మా మీద కేసులు కూడా పెట్టింది కూడా జరిగింది. జాకీ పరిశ్రమ కోసం కేటాయించిన భూములు ప్రస్తుతం అలాగే ఉన్నాయి అధ్యక్ష. తిరిగి జాకీ పరిశ్రమ కూడా రప్పించడానికి చర్యలు తీసుకోవాలని, లేదా ఇతర పరిశ్రమను నెలకొల్పి స్థానికులకు మహిళలకు ఉపాధి కల్పించాలని తమరి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాం అధ్యక్ష. 30 పేర్లు